ట్రయాంగిల్కి 3 కోఆర్డినేట్స్ ఇచ్చినప్పుడు ఆ ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే జనరల్గా ఇది పెద్ద ఫార్ములా చూడండి. హాఫ్ మాడ్ పెట్టి ఎక్స్ బ్రాకెట్లో వైలో వేసుకొని ఇది గుర్తుపెట్టడానికి 1 2 3 2 3 1 3 2 3 1 2 ఇట్లా సైక్లిక్ ఆర్డర్లో ఉంటుంది. ఇది గుర్తుంచుకోవడానికి కష్టం అనిపిస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. చూడండి నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పాయింట్స్ 1, 1 2, 2 3, 3 అనుకోండి. ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. దీనివల్ల వచ్చే ఈ ట్రయాంగిల్ ఏరియా కట్టాలంటే ఈ మూడిట్లో ఏదో ఒకదాన్ని 0కి ఈక్వల్ చేసేసుకోవాలి. అంటే ఇక్కడ -1 చేస్తే 0 0 అయిపోద్ది. ఇక్కడ -1 ఒక్కదానికి తీసాం కాబట్టి అన్నింటికి తీసేద్దాం. ఇందులోంచి కూడా 1 1 తీసేద్దాం. 1 1 ఇక్కడ 2 2 -1 చేస్తే ఇప్పుడు 2 పాయింట్లే మనకు వచ్చాయి. ఇంకొకటి దాన్ని మనం ఆరిజిన్ చేసుకున్నాం పాయింట్ని. ఇప్పుడు 2 పాయింట్లు ఉన్నాయి. వీటికి ఈ 3 పాయింట్లతో ఫామ్ అయిన ట్రయాంగిల్ ఏరియా కట్టిస్తే అయిపోయి. దీనికి ఫార్ములా ఆఫ్ x1 y2 x2 y1 అంతే. అంటే ఆఫ్ ఇలా ఇంకా ఈజీ ఇలా పెట్టేసుకుంటే అయిపోయి. ఈ రెండు 1 × 2 2 -1 × 2 అంతా 2 - 2 0 వచ్చింది ట్రయాంగిల్ ఏరియా. అంటే ఇక్కడ ఈ 3 పాయింట్లు ట్రయాంగిలే ఫామ్ చేయవంట. ఇది ఇలా కూడా యూజ్ చేయొచ్చు. ఈ 3 పాయింట్లు ఇచ్చి అది ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది చేయదని అడిగితే సింపుల్గా ఇలా చేసేసి అది 0 వచ్చిందనుకో, ఏరియా ఫామ్ చేయలేదంటే అది ట్రయాంగిల్ ఫామ్ అవ్వనట్టే కదా. ఇలా చేయొచ్చు. సరే ఇంకోటి తీసుకుందాం. 2, 3 4, 5 1, 2 ఈ 3 పాయింట్లకి ట్రయాంగిల్ ఏరియా కట్టాలి. ఇప్పుడు ఏదో ఒకదాన్ని 0 చేసేసుకుందాం. చిన్నదాన్ని చేసుకోవడానికి ట్రై చేద్దాం. దీన్ని -1 -2 చేస్తే అయిపోయి 0 0 అవుతుంది కదా. ఇక్కడ కూడా -1 ఎక్స్లోంచి -1 చేయాలి అంటే 3, వైలోంచి 2 తీస్తే 3, ఎక్స్లోంచి 1 తీస్తే 1, వైలోంచి 2 తీస్తే 1. ఈ రెండింటికి ప్రొడక్ట్ హాఫ్ 3 - 3 ఇది కూడా 0 వచ్చింది. ఇది కూడా ట్రయాంగిల్ ఫామ్ చేయట్లేదు. ఇంకోటి తీసుకుందాం. 2, 4 6, 8 5, 8 ఈ 3 పాయింట్లు. దీన్ని 0 చేసుకుందాం. -2 -4 -2 చేస్తే 4 -4 చేస్తే 4. ఇక్కడ -2 చేస్తే 3 -4 చేస్తే 4. ఈ రెండు వచ్చాయి. 4, 4 3, 4 ఎంత హాఫ్ 12లోంచి ఈ రెండు ప్రోడక్ట్ 12లోంచి 16 తీస్తే 12 - 16 ఎంత 4/2 అంటే 2 అనేది ఏరియా ఇక్కడ. అంతే. ఇంత ఈజీ. 3 పాయింట్స్ ఇచ్చి కట్టమంటే.